అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ అండి. ఇంతకుముందు డైరెక్షన్ మీద నేను ఒక వీడియో తీశాను. దాంట్లో డ్రగ్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అడిక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పాను. ఇప్పుడు డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కరిగా మనం చెప్పుకుంటూ పోదాం. క్లాసిఫికేషన్ ఆఫ్ అడిక్షన్ డ్రగ్స్ మొత్తం 5 రకాలండి. మొదటిది నార్కోటిక్ అనాల్జెసిక్స్ అండి. నెంబర్ 2 స్టిమ్యులెంట్స్, నెంబర్ 3 డిప్రెసెంట్స్, నెంబర్ 4 హాలుసినోజన్స్, నెంబర్ 5 కన్నాబిస్ అండి. ఇది ముఖ్యంగా మనం ఫస్ట్ నార్కోటిక్స్ గురించి చెప్పుకుంటూ పోదాం. ఇది నార్కోస్ అనేది ఒక గ్రీక్ పదం నుంచి డిరైవేషన్ అయింది. అంటే పెయిన్ కిల్లర్ అని దీని అర్థం. నార్కోటిక్ అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నల్లమందు ఓపియం అంటారు దాన్ని, పెప్పర్ సోమ్నిఫెరమ్ నుంచి తయారవుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది వాడుకలో ఉన్నది పదార్థం. ఇది యాక్చువల్గా దీన్ని పెప్పర్ ప్లాంట్స్ నుంచి డిరైవ్ చేస్తారు. ఇది ఓపియం అంటారు. దీనిలో ఓపియంలో దాదాపు 10 to 15% ఈ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఉంటుందండి. దీని నుంచి మార్ఫిన్ అండ్ కోడైన్ అనే పదార్థాలు 2 డిరైవ్ చేస్తారు. మార్ఫిన్ అనేది పెయిన్ కిల్లర్గా హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ ఉంటారండి. కోడైన్ అయితే కాఫ్ సిరప్స్గా వాడుతుంటారు. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొన్ని అడిక్టెడ్, చాలామంది కోడైన్ ఫాస్ఫేట్కు అడిక్టెడ్ అవ్వడం వల్ల ఈ మధ్య దాని యొక్క ప్రొడక్షన్ తగ్గించేశారు. దీనిలో నుంచి మార్ఫిన్ నుంచి హీరాయిన్ ప్రొడక్షన్ చేస్తారు. హీరాయిన్ ఎటువంటి మెడికల్ ఫార్ములాకి సంబంధించింది కాదని, ఇది ఓన్లీ అడిక్షన్ పర్పస్లో దీన్ని తయారు చేస్తారు. మేము చాలామంది హీరాయిన్ అడిక్ట్స్ అవుతారు. హీరాయిన్ ఎలా విధంగా అడిక్ట్స్ అవుతారో మనం తర్వాత సబ్జెక్ట్లో చెప్పుకుందాము. ఇంకోటి ఈ 2 సెమీ సింథటిక్ అండి, ఇంకొకటి సింథటిక్. సింథటిక్లో ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్గా తయారవుతుంది ల్యాబొరేటరీలో. ఇది మెపిరిడిన్ అని ఒకటి, మెథడోన్ అనేది ఇంకొకటి ఉంటుంది. మెపిరిడిన్ ఇప్పుడు ప్రొడక్షన్ లేదు. మెథడోన్ అనేది ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో వాడుతుండే వాళ్ళు. ఈ ఓపియం హీరాయిన్ అడిక్షన్కు యాంటీడోట్గా వాడేవాళ్ళు, కానీ దానికి కూడా అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అది కూడా బ్యాన్ చేశారు. కాబట్టి 2 ఇప్పుడు వాడుకలో లేవు. ఇప్పుడు ఫస్ట్గా ఈ హీరాయిన్ గురించి చెప్పుకుంటాం. మెయిన్ ఇప్పుడు ఎక్కువగా డ్రగ్ యూజర్స్ హీరాయిన్ ఎక్కువ వాడుతుంటారు. ఈ హీరాయిన్ అనేది చేజింగ్ అంటే ఆ పేపర్లో, సిల్వర్ పేపర్లో వేసి పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా వాడుతుంటారు. కొంతమంది ఇంజెక్షన్ యూజర్స్ కూడా వాడుతుంటారు. దీన్ని ఇంజెక్షన్గా కూడా వాడుకుంటూ ఉంటారు దీన్ని హీరాయిన్. అయితే ఈ హీరాయిన్ వాడకం వల్ల వచ్చే ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్లో నెంబర్ 1 యూఫోరియా ఉంటుంది. ఒక విధమైన ఆనందంగా ఉంటారు కొన్ని గంటల వరకు. ఆ తర్వాత డిప్రెషన్స్కి పోతూ ఉంటారు. ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత వీక్నెస్గా ఉంటుంది. ఆ తర్వాత మోషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. స్టమక్ పెయిన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ డోసులో వాడితే రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఈ ఎక్కువగా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో మోషన్స్ ఉంటాయి, ప్యూపుల్ చిన్నగా అవుతూ ఉంటుంది, మనిషి చాలా నీరసించిపోతాడు, అండ్ మజిల్ క్రాంప్స్ ఉంటాయి, అండ్ స్టమక్ మజిల్ క్రాంప్స్ ఉంటాయి. మరియు ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమక్రమంగా శ్వాసకోశ వ్యాధుల ఎఫెక్ట్ వల్ల మరియు ఒక ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ వల్ల కూడా దీని టెటానస్ ఇన్ఫెక్షన్, ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్గా కూడా మారి ఆ హెచ్ఐవి పాజిటివ్తో కూడా చనిపోయే అవకాశాలు చాలామందికి ఉన్నాయండి. అయితే వీటి విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. విత్డ్రాయల్ సిమ్టమ్స్లో 8 to 12 hours మన డ్రగ్ వాడకుండా 8 to 12 hours తర్వాత మెల్లగా వాళ్ళకు స్నీజింగ్, కళ్ళ పంటి ముక్కుల నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఆ స్నీజింగ్ వల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది, తర్వాత మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ 48 to 72 hours తర్వాత ఏమవుతుందంటే ఈ బోన్స్ నుంచి పెయిన్ లాగా రావడం వస్తుంది. చాలా సివియర్గా ఉంటుంది, అన్బేరబుల్గా ఉంటుంది. దాని గురించి వాళ్ళు చాలా రెబల్గా మారుతారు. దాని గురించి వాళ్ళు హింసకు కూడా దిగే అవకాశం ఉంటుంది. వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇవి డీ అడిక్షన్ సెంటర్లో అయితే మాత్రమే వాళ్ళు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అండి విత్డ్రాయల్ సిమ్టమ్స్, దీని యొక్క లక్షణాలు.